అనగనగా ఒక అడవిలో ఒక ముసలి కొంగ ఉండేది. దానికి అస్సలు కష్టపడటం ఇష్టముండేది కాదు. ఏ పని చెయ్యకుండా హాయిగా తిండి దొరకాలని అది ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది. దాని ఇంటికి కొంచెం దూరంలో ఒక అందమైన సరస్సు ఉండేది. ఆ సరస్సులోని చేపలను ఎలాగైనా సులువుగా తినేయాలని ఆ కొంగ ఒక తెలివైన ప్లాన్ వేసింది. ఒకరోజు ఆ సరస్సు ఒడ్డుకు వెళ్లి ఒంటికాలిమీద నిలబడి కళ్ళు మూసుకుని ఏదో తపస్సు చేస్తున్నట్లు నటించడం మొదలుపెట్టింది. ఆ సరస్సులో చాలా చేపలు, ఒక పీత కూడా ఉండేవి. ఎప్పుడూ చేపలను వేటాడే ఈ కొంగ ఇలా సాధువులా మారిపోవడం చూసి పీతకు చాలా వింతగా అనిపించింది. మెల్లగా కొంగ దగ్గరకు వెళ్లి, కొంగగారు ఏంటి ఇలా ఒంటికాలిమీద జపం చేస్తున్నారు అని అడిగింది. అప్పుడా కొంగ దొంగ వినయాన్ని నటిస్తూ, పీతరాజా, నేనొక గొప్ప ముని ఉపదేశం విన్నాను. ప్రాణులను చంపడం మహాపాపమని నాకు తెలిసింది. అందుకే ఈ రోజునుంచి నేను మాంసం తినడం మానేసి ఇలా శాకాహారిగా మారి భగవంతుణ్ణి ప్రార్థించుకుంటున్నాను అని చెప్పింది. ఆ మాటలు నమ్మిన చేపలు, పీత, అమ్మో, ఈ కొంగ చాలా మంచిది అని అనుకుంటూ దానితో స్నేహం చేయడం మొదలుపెట్టాయి. కొన్ని రోజులు గడిచాక కొంగ మళ్లీ ఒక కొత్త నాటకం ఆడింది. కళ్లవెంట నీళ్లు పెట్టుకుంటూ సరస్సు దగ్గరకు వచ్చింది. అది చూసిన చేపలు, ఏమైంది కొంగగారు, ఎందుకేడుస్తున్నారు అని అడిగాయి. అప్పుడు కొంగ, ఏం చెప్పమంటావు చేపలారా, ఇప్పుడే కొంతమంది జాలర్లు మాట్లాడుకోవడం విన్నాను. ఇంకొన్ని రోజుల్లో ఈ సరస్సులోని నీళ్లన్నీ తోడేసి వలలు వేసి మిమ్మల్నందర్నీ పట్టుకుపోతారట. అయ్యో, నా స్నేహితులైన మీరిలా చనిపోతుంటే నేను చూడలేకపోతున్నాను అని దొంగ కన్నీళ్లు కార్చింది. ఆ మాటలు వినగాని చేపలన్నీ భయంతో గజగజ వణికిపోయాయి. అయ్యో కొంగగారు, మీరే మమ్మల్ని కాపాడాలి, ఏదైనా ఉపాయం చెప్పండి అని బ్రతిమాలాయి. అప్పుడు కొంగ, సరే, నాకు ఒక ఉపాయం తెలుసు. ఇక్కడికి కొంచెం దూరంలో ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ అవతల ఒక పెద్ద సరస్సు ఉంది. అక్కడి నీళ్లు ఎప్పటికీ ఎండిపోవు. మీరు ఒప్పుకుంటే నేను రోజూ కొన్ని చేపలను నా ముక్కుతో పట్టుకుని వెళ్లి అక్కడ వదిలిపెడతాను అని చెప్పింది. అమాయకపు చేపలు ఆ మాటలు నమ్మి ఒక్కొక్కటిగా కొంగ ముక్కుకు చిక్కాయి. కాని ఆ కొంగ వాటిని ఏ సరస్సు దగ్గరకు తీసుకెళ్లలేదు. అది ప్రతిరోజూ కొన్ని చేపలను నోట కరుచుకుని ఆ కొండమీద ఉన్న ఒక పెద్ద బండరాయిమీద కూర్చుని హాయిగా తినేసేది. అలా కొన్నాళ్లకు సరస్సులో చేపలన్నీ అయిపోయాయి. చివరకు పీత ఒక్కటే మిగిలింది. అప్పుడు పీత, కొంగగారు, అందర్నీ తీసుకెళ్లారు కదా, నన్ను కూడా ఆ కొత్త సరస్సు దగ్గరకు తీసుకెళ్ళండి అని అడిగింది. సరేరా, నీ పని కూడా ఈరోజే ముగించేస్తాను అని మనసులో నవ్వుకుంటూ కొంగ ఆ పీతను పట్టుకుని ఆకాశంలోకి ఎగిలింది. కొండ దగ్గరకు రాగానే పీత కిందకు చూసింది. అక్కడి ఏ సరస్సూ లేదు. కాని కొండమీద కుప్పలు కుప్పలుగా పడి ఉన్న చేపలి ఎముకలు కనిపించాయి. అప్పుడు పీతకు అర్థమైంది, ఈ ముసలి కొంగ తన స్నేహితులందర్నీ మోసం చేసి తినేసిందని. తర్వాతి వంతు తనదేనని గ్రహించిన పీత భయపడలేదు. ఒక తెలివైన ఉపాయం ఆలోచించింది. కొంగ మహాశయ, నేను కింద పడిపోతానేమో, అందుకే నీ మెడను నా కాళ్లతో గట్టిగా పట్టుకుంటాను అని చెప్పింది. కొంగ సరే అనగాని పీత తన కత్తెరలాంటి పదునైన కాళ్లతో కొంగ మెడను గట్టిగా బిగించి నొక్కేసింది. దాంతో ఆ మోసకారి కొంగ గిలగిలలాడుతూ కిందపడి ప్రాణాలు విడిచింది. అలా పీత తన తెలివితేటలతో ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా ఆ మోసగాడికి తగిన బుద్ధి చెప్పింది. చూశారా పిల్లలు, అతి ఆశ పనికిరాదు. ఇతరులను మోసం చేసి సుఖపడాలని చూస్తే తగిన శిక్ష తప్పదు. కష్టం వచ్చినప్పుడు భయపడకుండా తెలివితో ఆలోచిస్తే ప్రమాదం నుంచి సులువుగా బయటపడవచ్చు. కథ బావుంది కదూ? మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం కిడ్డోస్ టేల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. బై బై పిల్లలు.